అటువంటి జ్ఞానాన్ని పట్టుకోవాలి. అటువంటి జ్ఞానం ద్వారా, అటువంటి భక్తి ద్వారా, అటువంటి శ్రద్ధతో కూడినటువంటి సత్కర్మలు చేయడం ద్వారా భగవంతుడికి దగ్గర అవుతాం. ఏదో ఒకదానితోనే కాదు, ఎక్కడ కూడా సేవలు ఆపకూడదు. మన సేవలు చేయాలి, కర్మలు చేయాల్సిందే. గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాడు గృహస్థ ధర్మాలను పాటించాలి, అలాగే సమాజ సేవ కూడా చేయాలి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా చెప్పారు, కేవలం నువ్వు మాత్రమే తరించడానికి పుట్టలేదు, నీతో పాటు ఇతరులను కూడా తరింప చేయడానికే పుట్టావు. దాన్నే మానవాళికి మరి మనిషి అంటే అదనమాట. మనిషి అంటే కేవలం ఒక వ్యక్తి కాదు, సమాజమే దేవాలయం. అట్లా భావించుకుంటూ చాలా విషయాల్లో మనని కృంగదీసేది, మనల్ని అశాంతి పాలు చేసేటటువంటివి ఏంటి అంటే విషయాలు కోరికలు. మన కోరికలే మనని కృంగతీస్తూ ఉంటాయి. మనకు దక్కిన దాంతో సంతృప్తి చెందం. పోనీ దక్కించుకుంటానికి కావాల్సినటువంటి సాధనా సంపత్తి మన దగ్గర ఉండదు. మనం చేసేది ఆవగింజలో 60వ వంతు, మనం కోరుకునేది మాత్రం గుమ్మడికాయ అంత. అటువంటిప్పుడు అశాంతి లేక నీకు శాంతి ఎలా వస్తుంది? కాబట్టి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా చెప్తారు, కోరికలు అనేటటువంటి అనంతములు కదా బంగారు, వాటి మీద సీలింగ్ వేయండి, వాటిని కాస్త ఆపండి. సహేతుకమైనటువంటి కోరికేది, విహేతుకమైన కోరికేది, కోరవలసిందేది, కోరకూడదేది అనేటటువంటి విచక్షణతో ఏది అత్యవసరమో ఏది అవసరమో వాటిని కోరాలి తప్ప కోరికలు వెంట కనుక పరిగెడితే నీ జన్మలు చాలవు తీర్చుకుంటానికి. నువ్వు ఎందుకు పుట్టావో తెలుసా అని అడిగాడు భగవంతుడు. మాకేం తెలుసండి, మీరు పుట్టించారు మేము పుట్టామన్నాడు. కాదు, నీ కోరికలే నీ జన్మకు కారణం అన్నాడు. ఎస్, నువ్వు కోరుకున్నటువంటి కోరిక ప్రకారం నువ్వు ఆ కర్మ చేస్తావు. ఆ కర్మకు సంబంధించినటువంటి ఫలం వస్తుంది. ఆ ఫలాన్ని అనుభవించడానికి మళ్ళీ ఈ భూమి మీదకి అనుభవించడానికి రావాల్సిందే. అది సత్కర్మైనా మరి దుష్కర్మైనా కూడా. దుష్కర్మ అయితే పాపపు జన్మలు, నీచపు జన్మలు వస్తాయి. సత్కర్మ అయిపోతే మంచి జన్మలు వస్తాయి. ఏదైనా జన్మ అనుభవించడానికి వస్తావు. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక కొన్ని పాపపు కర్మలు, కొన్ని పుణ్యకర్మలు చేస్తుంటావు. మళ్ళీ ఇవన్నీ మిక్స్ చేసుకుని ఆగామి కర్మలుగా తీసుకెళ్తావు. మరింకో జన్మిస్తావు. ఎప్పుడు నువ్వు ఈ జన్మ చాలించేది? ఎప్పుడు పుడతాం, పెరగటం, జబ్బులతోనూ చిన్న చిన్న సంతోషాలతోనూ చివరికి జీవితాన్ని చాలించడం, మరేదో రూపంలో మళ్ళీ భూమి మీద జన్మించడం. ఇవి తప్పించుకోవాలని లేదా నీకు? నువ్వు ఏనాడు జ్ఞాన మార్గంలోకి వచ్చి మోక్షాన్ని కోరవా? ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటంటే ఇహలోక సౌఖ్యాలు, పరలోక సౌఖ్యాలు రెండు పొందటానికి ఇక్కడే ప్రిపేర్డ్గా ఉండాలి. మనం ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళాలంటే, ఇవాళ కాశీ వెళ్ళాలంటే సడన్గా కాశీ బయలుదేరి వెళ్ళలేము, రిజర్వేషన్ చేసుకోవాలి. ఎక్కడుండి? గుడివాడలో ఉండి కాశీకి రిజర్వేషన్ చేసుకున్నాం. అలాగే ఈ జన్మలో ఈ భూమి మీద మనం ఉండి పరలోకానికి రిజర్వేషన్ చేసుకోవాలి. అక్కడ సుఖాలను అనుభవించాలంటే ఇక్కడ నువ్వు ప్రవర్తించవలసినటువంటి తీరులో ప్రవర్తించాలి. నీలో ఉన్నటువంటి దుర్గుణాలన్నీ కూడా రూపుమాపుకునేటటువంటి పరిస్థితి రావాలి. ఒక చెట్టు ఎదుగుతుందంటే, ఒక కొబ్బరి చెట్టు ఎదుగుతుందంటే, లేదా ఒక తాడి చెట్టు ఎదుగుతుందంటే దానికి ఎండిపోయినటువంటి మట్టలని దాని అంతటా అదే రాలిపోయి అలా పైకి లెగుస్తూనే ఉంటుంది. అట్లాగే నువ్వు మనిషిగా జీవితాన్ని ఆరంభించి 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు పెరుగుతున్నావే కానీ నీలో ఉన్నటువంటి దుర్గుణాలు అనేటటువంటి మట్టల్ని, దుర్గుణాలు అనేటువంటి ఎండుటాకుల్ని ఎప్పుడైనా నువ్వు వదిలేసావా? నీలో ఇంకా మిగిలినటువంటి అహంకారాలు ఏమైనా పోగొట్టుకున్నావా? ఏమైనా సేవా దృక్పథం అలవర్చుకున్నావా? దయా దాక్షిణ్యం ఏమైనా పెంచుకున్నావా? కామక్రోధ మోహాది అనేటటువంటి అరిషడ్ వర్గాలని పెంచుకుంటూనే పోయావు కానీ ఎప్పుడైనా తుంచుకున్నావా? అది అడుగుతున్నాడు భగవంతుడు. అది అలా చేయగలిగినప్పుడే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాడికి భక్తుల యొక్క లక్షణం. అది నువ్వు మంచి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు అసలు యాక్చువల్గా ఇన్బిల్ట్ నువ్వు మంచివాడివే. నువ్వు తొలగించుకోవాల్సింది ఏంటి అని అంటే నీలో ఉన్నటువంటి దుర్గుణాలు, చెడు మాత్రమే. ఎప్పుడైతే చెడు తొలగించుకున్నావో ఆ మంచి లోపలే ఉన్నది. కాబట్టి ఆత్మస్వరూపులైనటువంటి మనం అందరం కూడా ఈ దేహమే నేను అనేటటువంటి భావనను తొలగించుకుని జీవాత్మ భావంతో కాకుండా దైవాత్మ భావంతో నేను ఆత్మస్వరూపంలో ఉన్నాను, నేనంటే ఆత్మ అనేటటువంటి ఉద్దేశంతో జ్ఞాన మార్గం వైపు పయనిస్తూ సేవా మార్గాల్ని కొనసాగించుకుంటూ భక్తిభావాన్ని పెంచుకుంటూ గృహస్థాశ్రమాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఆ రకంగా భగవంతుడికి సన్నిహితంగా చేరటమే ఆధ్యాత్మికత అవుతుంది. కానీ ఆధ్యాత్మిక పేరుతో గోచి పెట్టుకుని హిమాలయాలకు పరిగెత్తడం, గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి ధర్మాలన్నింటినీ విసర్జించడం,
ఈ లోకం నుంచి తప్పించుకుని ఈ లోకంలో ఉన్నటువంటి నువ్వు చేయవలసినటువంటి కార్యక్రమాలను చేయకోకుండా, నీ బాధ్యతను నిర్వహించకుండా, నీ ఉద్యోగ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించకుండా, నీ కుటుంబ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించుకోకుండా, ఇంట్లో ఉన్నటువంటి అత్తామామను సరిగా చూడకుండా, తల్లిదండ్రులు సరిగా చూడకోకుండా, బంధువుల్లో ఉన్నటువంటి కష్ట నష్టాలను నువ్వు ఆలోచించకుండా ఎక్కడికో పోయి నువ్వు సేవ చేసేది దేనికి చేస్తావు? నీ సొంత తల్లి, నీ సొంత బాబాయి పిల్లలో, నీ సొంత పెదనాన్న పిల్లలో, మనవాళ్ళలో ఎవరో ఇబ్బంది పడుతూ ఉంటారు ఫీజు కట్టలేక, వాడికి సహాయం చేయలేనటువంటి నీ చేతులు ఎక్కడికో పోయి ఎక్కడో హుండీలో 10,000 వేసాను, 1,00,000 వేసాను, 2 లక్షలు వేసాను, ఆ గుడికి తోరణం కట్టించాను, ఈ గుడికి తోరణం కట్టించాను అనే మాటలు మాట్లాడుతున్నావు. నీ పక్కన ఉన్న వాడికి నువ్వు సహాయం చేయలేనప్పుడు మనిషిగా బ్రతకడం నేర్చుకోవాలి. మానవతా విలువలతో కూడినటువంటి వాడే మనిషి. సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస అనేటటువంటి ఈ 5 మానవతా విలువలు ఎవడైతే పోషించుకుంటాడో వాడే మనిషి. సత్యం వైపు వెళుతూ, ధర్మంగా నడుస్తూ, ప్రేమగా, శాంతిగా, అహింసాయుతంగా బతకడమే మనిషి యొక్క లక్షణం. వాడే భక్తుడు. ముందు మనిషి అనిపించుకుంటే తర్వాత ఈ మనిషే, ఈ మానవుడే మహనీయుడిగా ఎదుగుతాడు. ఈ మానవుడే మాధవుడిగా ఎదుగుతాడు. అలాంటి వాడే కదా రామచంద్రుడు, అలాంటి వాడే కదా మరి ఆ పరమాత్మ, అలాంటి వాడే కదా వీళ్ళంతా. కాబట్టి మనం మనిషిగా మిగిలిపోవటం కాదు, మనిషి కంటే క్రూరంగా జారిపోతున్నాం. అది గమనించుకుని ఆధ్యాత్మిక చింతనాగ్రస్తులైనటువంటి ఎవరైనా సరే భక్తిపరులు కేవలం కీర్తనలతోనూ, కేవలం పూజల పురస్కారాలతోనూ పొద్దుపుచ్చకుండా కాలాన్ని సద్వినియోగం చేసుకుని వీరున్నంత వరకు సమాజ సేవలో మీ చేతుల్లో పెట్టి, సమాజమే దేవాలయంగా భావించి, నీ పొరుగువాడే లో కూడా భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి దృష్టితో నీలో ఉన్నటువంటి కామక్రోధ మోహాది కర్మలన్నింటినీ తొలగించుకుని అరిషట్ వర్గాల్ని రూపుమాపుకొని శాంతి ప్రయాణం చేస్తూ భగవంతుడికి దగ్గరగా వెళితేనే అటువంటి సాత్వికమైనటువంటి భక్తుడిని ఐక్యం చేసుకుంటాడు తప్ప నాలాంటి రాజసికమైనటువంటి భక్తుడిని కానీ మరొక తామసికమైనటువంటి భక్తుల్ని కానీ ఐక్యం చేసుకోవడం. ఆయనకి కావాల్సింది వైట్ పేపర్ లాంటి వాడు కావాలి. కాబట్టి నేను చేస్తున్నాను అనేటటువంటి భావన తొలగించి నిష్కామ కర్మతో ఎటువంటి లబ్ధి నాకు దీనివల్ల, ఈ పని వల్ల నాకు వచ్చేటటువంటిది పొగడతలు కానీ తెగడతలు కానీ నాకు అనవసరం, ఇదంతా కృష్ణార్పణం అనేటటువంటి భావనతో ఎవరైతే సేవలు చేస్తారో, ఎవరైతే భక్తిభావంతో ఉంటారో, ఎవరైతే జ్ఞానాన్ని ఆర్జిస్తారో వాళ్ళు మాత్రమే నాకు ఇష్టలు, వాళ్ళ మాత్రమే నేను ఐక్యం చేసుకుంటానంటున్నాడు. కాబట్టి ఏది చేసినా కూడా నేను చేయటం లేదు, నువ్వే చేపిస్తున్నావు. ఐఎమ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ యువర్ హ్యాండ్స్. నేను ఒక పనిముట్టును మాత్రమే నీ చేతిలో, నన్ను ఒక పనిముట్టుగా పెట్టుకో. నన్ను ఎలా ఉపయోగించుకుంటావో అలా ఉపయోగించుకుంటావు స్వామి. నన్ను రెంచిగా ఉపయోగించుకుంటావా, స్క్రూ డ్రైవర్ ఉపయోగించుకుంటావా, నీ ఇష్టం. కానీ నేను నీకు ఈ సన్నిహితంగా ఉండాలి. నీ కిట్ బ్యాగ్లో నేను ఒక టూల్ అయి ఉండాలి. నన్ను ఎలా ఉపయోగించుకుంటావో అలా ఉపయోగించుకో స్వామి. దానివల్ల వచ్చేటటువంటి ప్రతిఫలం నాకు అవసరం లేదు, అంతా కృష్ణార్పణం అతనికి. మనం ఇంత పూజ చేసి కూడా కృష్ణార్పణం అని అంటాం. అట్లాగే మనం ఏ పని చేసినా, ఏ సేవ చేసినా, ఏ సత్కార్యం చేసినా మన కోసం చేయకూడదు, సమాజ హితం కోసం చేయాలనేటటువంటిదే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు నేర్చుకోవాల్సినటువంటి విషయం. ఆ విషయాన్ని బోధించడానికి ఇన్ని అవతారాలు వచ్చింది. ఇన్ని అవతారాలు మనిషిగా నిలబెట్టడానికే వచ్చిన ఈ అవతారాలని చూసారా. మనకు తెలిసినటువంటి దశావతారాలే కాకుండా, మరి ఈ అంశావతారాలే కాకుండా, ఈ దత్తావతారాలే కాకుండా, ఇవన్నీ ఎవరి కోసం వచ్చింది? ఊళ్ళో ఉన్నటువంటి జంతువుల కోసం వచ్చిందా, క్రికెట్ కాల కోసం వచ్చింది? ఈ అవతారాలన్నీ కేవలం మనిషి కోసమే వచ్చింది. ఎందుకంటే మనిషి సన్మార్గంలో నడవాలని చెప్పి ఎంత తాపత్రయపడుతున్నాడో భగవంతుడు ఈ విషయంలో మనకు అర్థమవుతా ఉంది. చూసారా, మనిషి సన్మార్గంలో నడవకుండా దుర్మార్గం